హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేరా లైఫ్స్. ఈరోజు మనం ఉన్నాం కాటేదాన్ దగ్గర, శ్రీ చౌదరి ఆర్ట్స్ దగ్గర. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ఐడల్స్ ఇక్కడ. ఎందుకంటే ముంబై మోడల్స్ అనేది వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ అనమాట. మనం లోపల ఏమున్నాయో చూసేద్దాం. ఓకే, కాటేదాన్ దగ్గర ఉంది శ్రీ చౌదరి ఆర్ట్స్. ఇక్కడ ముంబై మోడల్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఏ సైజ్ అయినా కూడా ఇక్కడ విగ్రహాలు ఉంటాయి మనకి, చూసుకోవచ్చు. ఇది ఒక ఫస్ట్ మోడల్. ఇది వినాయకుడు సోఫాలో కూర్చొని ఉన్నారు, పక్కన కుషన్ వచ్చింది. ఇంకొక మోడల్ చూడండి, ఆ వినాయకుడు కూడా సింహాసనం పైన ఉన్నారు. ఈ వినాయకుడు చూడండి, ఈ వినాయకుడికి మొత్తం 10 చేతులు వచ్చినాయి. కిరీటం కూడా కొంచెం ఈసారి డిఫరెంట్గా ఉంది. జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు. మాత కూడా ఉన్నారు ఇక్కడనే. ఈ వినాయకుడు చేతిలో ఖడ్గాలు చూడండి. మోడల్ వచ్చేసి ఈ వినాయకుడు పెద్ద మహారాజులాగా కూర్చున్నారు. పక్కన 2 సింహాలు వచ్చినాయి. వినాయకుడు ఆ సింహాల మీద చేతులు వేసుకొని కూర్చున్నారు. చాలా భారీగా ఉంది వినాయకుడు, లంబోదరుడు. ఒక చేతిలో శంకు, ఇంకొక చేతిలో అభయహస్తము, ఇంకా 2 చేతులేమో సింహాల మీద ఇట్లా పోజ్ చేసి కూర్చున్నారు. కింద సింహాసనం. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మీకు ఒక 15 to 17 feet దాకా ఉండొచ్చు. నెక్స్ట్ ఐడల్ వచ్చేసి 5 సింహాల మీద వినాయకుడు. వెనకాల ఆర్చ్ కూడా ఉంది, బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది వినాయకుడికి. చూడండి, శ్రీ చౌదరి ఆర్ట్స్, అందుకే ఫేమస్. వీళ్ళు ఆ జ్యువెలరీ చూడండి ఒకసారి. వినాయకుడు ఫేస్ కూడా, ఆ పైన కిరీటం కూడా చాలా నీట్గా వస్తుంది వీళ్ళ మీద. ఇంకా క్లాతింగ్ వస్తుంది ఇక్కడ, నిజం క్లాత్స్ వాడతారు ఇక్కడ వీళ్ళు. నెక్స్ట్ ఐడల్ వచ్చేసి సూపర్ ఉంది, విష్ణుమూర్తి అవతారం. కింద చూడండి పాము వచ్చింది. ఈ చేతిలో ఖడ్గం ఉంది, ఇంకా ఆ చేతిలో శంఖం, ఇంకొక చేతిలో అభయహస్తం ఉంది. వినాయకుడు ఇట్లా కుషన్ మీద ఇట్లా వాలినట్టు వినాయకుడు చాలా బాగుంది. ఇంకా పైన నాకు తెలిసి పైన కూడా మీకు ఆర్చ్ అనేది వస్తుంది. ఇంకా పైన బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అంట. చూసుకోవచ్చు. నెక్స్ట్ ఐడల్ వచ్చేసి వినాయకుడు. ఎక్సలెంట్ ఉన్నది వినాయకుడు అయితే. వెనకాల శివుడు వచ్చారు. వెనకాల శివుడు, ముందర వినాయకుడు ధ్యానంలో ఉన్నట్టు వచ్చింది. చాలా పెద్ద వినాయకుడు. చూసుకోవచ్చు. తొండం కూడా చాలా పెద్దగా వచ్చింది. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. నెక్స్ట్ ఐడల్ వచ్చేసి చూడండి, ఇక్కడ అన్నీ చాలా పెద్ద పెద్ద వినాయకులే ఉన్నాయి. అన్నీ ముంబై మోడల్. సింహాసనం మీద కూర్చొని ఉన్నారు, పక్కన అమ్మవారు కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి హైలైట్ అండి, హైలైట్ వినాయకుడు చూసుకోవచ్చు. కింద నంది మీద వినాయకుడు. ఆ వినాయకుడు మీ వెనకాల చూడండి, ఆర్చ్ చాలా హైట్ వచ్చింది. శివుడు ఆర్చ్. ఇంకా వర్క్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద వినాయకుడు ఇది. చూడండి ఆ ఫినిషింగ్ కూడా, చేతుల్లో
రేఖలు కూడా ఉన్నాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చింది. వర్క్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఇంకొక మోడల్ చూపిస్తా. అబ్బా పైన శివుడు పక్కన, శివుడి కింద వినాయకుడు సింహాసనం పైన ఉన్నారు. ఈ వినాయకుడు ఎంత లేదన్నా ఒక ఆల్మోస్ట్ ఆ షెడ్కి రీచ్ అయిపోయింది వినాయకుడు. వెనకాల ఆర్చ్ చాలా పెద్దగా ఉంది. సేమ్ కిందనేమో సింహాసనం, కానీ వినాయకుడు వేరే కొంచెం స్టైల్గా ఉన్నాడు. ఈ వినాయకుడు చూడండి, పక్కన అటు ఇటు చాప మీద చేసినట్టు ఉన్నారు వినాయకుడు. మహారాజా వినాయకుడే. ఈ వినాయకుడు కూడా మహారాజా వినాయకుడే, చేతిలో ఖడ్గంతో ఉన్నారు, కాకపోతే వేరే పోజ్. మహారాజా వినాయకుడు. మహారాజా వినాయకుడే ఈ వినాయకుడు కూడా. చూడండి, చాలా భారీ వినాయకులు. బాహుబలి వినాయకుడికి ఖడ్గం తీసుకొని వెళ్తున్నాడు అన్న. ఈ వినాయకుడు వేరేలా ఉన్నారు. పైన వచ్చేసి విష్ణుమూర్తి వచ్చారు, వెనకాలంతా అదంతా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇది వినాయకుడు వచ్చేసి సేమ్ కొంచెం సింహాసనంలోనే కొంచెం వేరే పోజ్లో ఉన్నారనమాట. వెనకాల ఇంకొక విగ్రహం ఉంది గాయ్స్, చూడండి. చాలా పెద్ద వినాయకుడు. ఇది కూడా చిన్న వినాయకులు అసలు కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని చాలా పెద్ద వినాయకులు ఉన్నారు. మహారాజా పోజ్లో ఉన్నారు. పైన వెంకటేశ్వర స్వామి వచ్చారు ఈ విగ్రహానికి, ఆ విగ్రహానికి కూడా వచ్చారు. ఈ వినాయకుడు నార్మల్ సిట్టింగ్లో ఉన్నారు, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. ఇది శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్న వినాయకుడు కలెక్షన్స్ ఇంకా ఉన్నాయి, చూపిస్తా.